ఉన్న జనాభాలో క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు ఇలా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ వారు నమ్ముకున్న దేవుని వాళ్ళందరూ నమ్ముకున్నారు. రెండు శాతం మంది ఉన్న ప్రపంచ జనాభాలో ఒక 2% మాత్రము దేవుని నమ్మటం లేదు. ఎందుకు నమ్ముకున్నారు? నమ్మిన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 98% మంది కూడా సరే వారు ఎవరైనా ఉండొచ్చు, ఎందుకు నమ్ముకుంటుంది? ఈరోజు మనము మాట్లాడుకుంటున్న విషయం ఏమిటంటే, గత లాస్ట్ వీక్లో మనం యోబు గురించి మాట్లాడుతున్నాం. ఆ యోబు అందరిలాంటి వాడు కాడు. యోబు అందరిలాంటి వాడు కాదు. చూడండి ఆ మాటను, యోబు గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి మనము చూస్తూ ఉంటే 8 నుంచి మనం చూస్తే ఇలా ఉంటుంది. అందుకు యెహోవా, ఇంకా పైకి రండి, ఇంకా పైకి ఎక్కడి నుంచి 6వ వచనం చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించింది. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాడు. యెహోవా చూశాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగగా, అపవాది, భూమి మీద నేను ఇటు అటు తిరుగులాడచ్చు, అందులో సంచరించుచు వచ్చితిని అని అన్నాడు. దేవుడని యెహోవాకు వాడు సమాధానం ఇచ్చాడు. అప్పుడు దేవుడేమన్నాడు అని అంటే, నీవు నా భూమి మీద ఉన్నటువంటి నా సేవకుడిని నువ్వు చూసావా, అతని గురించి ఆలోచించావా అని అడిగాడు. యోబు గురించి నువ్వేమైనా ఆలోచన చేశావా అని అడిగాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడును, భూమి మీద అతని వంటి వాడెవడును, యోబు లాంటి వాడు భూమి మీద ఎవడూ లేడు అన్నది. ఇది సాక్షాత్ దేవుడు ఇస్తున్నాడు. యోబు లాంటి వాడు భూమి మీద ఎవడూ లేడు అన్నాడు. యోబు కంటే గొప్పగా విశ్వాసములో మేము ఉన్నామని అనుకుంటే పొరపాటు. యోబులా ఉన్నారనేది మీకు మీరే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది. నీకున్నటువంటి విశ్వాసము, యోబుకున్నటువంటి విశ్వాసాన్ని పరీక్ష చేసుకోండి ఒకసారి. ఎప్పుడైతే యోబు గురించి మాట దేవుడే సాక్ష్యం ఇచ్చాడో, అప్పుడు అపవాది ఒక మాట అంటున్నాడు. ఏమనంటే అని అడుగగా అపవాది అంటున్నాడు, యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. యోబు ఊరికనే దేవుని నమ్మాడు అనుకుంటున్నావా? నువ్వు ఊరికనే నమ్మాడని నువ్వు అనుకుంటున్నావు. దేవునికే ఇస్తున్నాడు, వీడు చెప్తున్నాడు. ఊరికనే నమ్మాడు అనుకుంటున్నావా? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతడు చేస్తున్న ప్రతి పనిని, చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది, అందుకు నమ్ముతున్నాను నిన్ను అన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం కూడా ఏంటంటే, అపవాది ఏమంటున్నాడు యోబుని గురించి దేవునితో అంటే, అతడు ఊరకయ్యే ఉత్తగ భక్తి ఎందుకు చేస్తాడండి? ఉత్తగ దేవుని ఎందుకు నమ్ముతున్నాడు? ఆయన ఊరకయ్యే ఎందుకు భక్తి చేస్తున్నాడు? నువ్వేం చేశావంటే అతని చేతి పనిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు. అతడు చేస్తున్నటువంటి ప్రతి పనిని నువ్వు ఆశీర్వదించటం వలన
అతని ఆస్తి బహుగా దేశములో బహుగా విస్తరించి ఉన్నది. నీవు అతన్ని బ్లెస్ చేస్తున్నావు, నువ్వు అతన్ని ఆశీర్వదిస్తున్నావు. అందువలన అతనికి ఆస్తి ఎక్కువ అవుతున్నది కాబట్టి నీవు అతనికి తోడుగా ఉంటున్నావు, అతని ఆస్తిని అభివృద్ధి చేస్తున్నావు కాబట్టి అతన్ని నేను నమ్ముతున్నాడు, అందుకు నమ్ముతున్నాడు అని అన్నాడు. మనం మాట్లాడుకుంటున్న విషయం కూడా ఏంటిదంటే యోబు అందరిలాంటి వాడు కాదు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం కూడా అదే. యోబు అందరిలాంటి వాడు కాదు. నీకు నాకు మనకున్న విశ్వాసములు ఏ విశ్వాసం కలిగి ఉన్నామో దానికంటే గొప్పగా అతను తన జీవితంలో ముందుకు సాగినవాడు. అందుకనే దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడునో లేడు. ఉన్నాడు అని అనుకున్నాం అనుకో, నేనే ఉన్నాను అని అనుకున్నాం అనుకో, అప్పుడు యోబుతో పోల్చుకున్నప్పుడు నువ్వు ఎలాంటి వాడో ఎలాంటి దానివో నీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఊరికనే దేవుని నమ్మట్లేదు ఆయన. ఆస్తులు వచ్చినాయనో, సిరి సంపదలు వస్తున్నాయనో, ఆరోగ్యం వస్తుందనో దేవుని నమ్మలేదు యోబు. ఈ నేటి ప్రపంచము ఎందుకు దేవుని నమ్ముతుంది? ఈ 98% ప్రజలు ఉన్నారు కదా, సరే ఎవరిని నమ్ముకుంటున్నాం అనేది సెకండరీ పక్కన పెట్టగలిగితే ఎందుకు దేవుని నమ్ముతుంది ఈ ప్రపంచం? మీరు ఎందుకు దేవుని తెలుసుకుంటున్నారు, లేక ఎందుకు దేవుణ్ణి పూజలు చేస్తున్నారు? మీరంతా క్రైస్తవుల్ని అడుగుతున్నాను, ఎందుకండి మీరు దేవుని నమ్ముకుంది అని అన్నప్పుడు చాలామంది యోబు జీవితంలో ఉండదు. ఎందుకు నమ్ముతున్నారు అని ఎవరిని అడగండి, మీరు ఏం చెప్తారు తెలుసా అండి? మాకు రోగాలు పోయినాయి కాబట్టి దేవుణ్ణి నమ్మాను, మాకు సంతానం అయింది కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నాను, మాకు ఆస్తులు వస్తున్నాయి కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మా ఇంట్లో మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మేము ఇండ్లు కట్టగలుగుతున్నాము. ఈ కారణాల వల్ల దేవుణ్ణి నమ్మొచ్చా? ఈ కారణం కోసం దేవుణ్ణి నమ్మాలా? అయితే దేవుని నమ్మని నాస్తికులు ఉన్నారు కదా, ఇంతకంటే గొప్ప ఆస్తి సంపదలు కలిగిన వారు ఉన్నారు. మరి ఆస్తి ఐశ్వర్యాలు ఆరోగ్యాలు బహు అందమైన జీవితాలు కలిగి ఉన్నారు దేవుని నమ్మని వారు కూడా. మరి దేవుణ్ణి నమ్మితే ఇచ్చాడు అనుకుంటే నమ్మని వానికి మరి పరిస్థితి ఏంటిది? దేవుణ్ణి అందుకు నమ్మకూడదు సుమా, దేవుణ్ణి అందుకు నమ్మకూడదు. దేవునికి యోబు మీద ఉన్న నమ్మకం ఏంటిదో తెలుసా? యోబుకు ఐశ్వర్యం పోయినా, ఆరోగ్యం పోయినా, తన పిల్లలు చనిపోయినా తన కోసం నిలబడతాడు యోబు తన కోసము నిలబడతాడు అనేటటువంటి ఒక నమ్మకము దేవునికి కలిగించగలిగాడండి. అతని విశ్వాస జీవితాన్ని, అతని ట్రాక్ లైన్ చూసినప్పుడు మనము చాలా చదువుతూ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? ఈ ప్రపంచం ఏం చేసింది? ఈ సృష్టిని అంతా దేవుడు మీరు తిని బ్రతకండి అని ఈ లోకానికి సృష్టినిస్తే, విశ్వాన్నిస్తే ఈ లోకం ఏం చేసింది? ఈ లోకం ఏం చేసింది? దానే దేవునిగా మార్చేసింది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1:23 1:23 రోమపత్రిక. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, చూడండి, మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రథమ స్వరూపములుగా మార్చేశారు. దేవునిగా మార్చేసేశారు.
ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని దేవుడు నీకిస్తే ఆ దేవుని నువ్వు మర్చిపోయి ఈ కంటికి కనబడుతున్న దాన్ని నువ్వు దేవునిగా కొలవటం మొదలుపెట్టావు. ఎందుకు మీరు ఇలా దేవుణ్ణి నమ్ముతున్నారు? ఏ దేవుని గురించి చెప్తా ఉన్నాడు? ఏ విశ్వానైతే, ఏ సృష్టినైతే, ఏ మనుషుల కోసము దేవుడు చేశాడో, ఈ ప్రపంచం ఏమి చేసింది? ఈ విశ్వాన్ని దేవునిగా మార్చేసుకుంది. ఇదండి దేవుడు అంటే, ఇదేనండి వెనకడికి వచ్చేసింది ప్రపంచం. వచ్చి పూజ చేస్తే వీటికి మాత్రమే పూజించాలి, వీటికి మాత్రమే పూజ చేయాలి. దేవుని మర్చిపోయిన ప్రపంచము, దేవుడు విడిచిపోయిన ప్రపంచము. యోబు అలా కాదు. యోబు అందరిలాంటి వాడు కాదు. ఈ విశ్వాన్ని మొక్కినవాడు కాదు, ఈ విశ్వాన్ని పూజ చేసిన వాడు కాదు, ఈ విశ్వంలో ఉన్న వాటి కోసం బ్రతికినవాడు కాదండి యోబు. అందరిలాంటి వాడు కాదండి యోబు. ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వాడు అతడు. మనము ఈ యోబు ఏ ప్రపంచములో యోబు ఉన్నాడో, యోబు మనుషుల మధ్య ఏ ప్రపంచములో యోబు ఉన్నాడు, మనమును మనుషుల మధ్య అదే ప్రపంచంలో మనము ఉన్నాము. మన విశ్వాసాన్ని కూడా దేవుడు పైనుండి చూసి యోబు విషయంలో టెస్ట్ మన ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఏందండి దేవుడిచ్చే స్టేట్మెంట్ అది? దేవుడే చెప్తున్నాడంటే, మనుషులుగా మనం చెప్పుకుంటుంటాం, మేం మంచోళ్ళమండి మనం చెప్పుకుంటుంటాం. దానికోసమే ప్రయత్నాలు చేస్తుంటాం. మంచోళ్ళం అనిపించుకోవడం కోసం, మార్కులు వేసుకోవడం కోసమే తాపత్రయాలు పడుతుంటాం. కానీ ఈ భూమి మీద ఇచ్చే సర్టిఫికేట్ల కంటే దేవుడు ఇస్తున్న సర్టిఫికేట్ యోబు విషయంలో ఎవరండి మార్చగలుగుతారు? అందరి మనుషులు లాంటి వాడు కాదు. అందుకనే యోబు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 23 వాక్యాలలో ఏముందో తెలుసా అండి? ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పౌలు 17వ అధ్యాయము 22 నుంచి 23. ఏథెన్సు వారలారా అంటే వీళ్ళు గ్రీసు దేశస్తులు. మీరున్నారు కదా, మీరు సమస్త విషయములలో మీకు దేవుని భక్తి చాలా ఉంది. మీకు ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవుని ప్రతిమల మధ్యలో నేను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనిపించింది. ఆ బలిపీఠం మీద ఒక పేరు కనబడింది. ఆడ ఉన్న పదం ఏంది తెలుసా? తెలియబడని దేవుడు అని రాసి ఉంది అని అన్నాడు. చాలు. ఈ ఏథెన్సు వారు, ఈ గ్రీసు దేశస్తులు, వీరు ఒక బలిపీఠమును తయారు చేసి, ఒక ప్రతిమను తయారు చేసుకొని ఆ బలిపీఠం మీద పెట్టుకున్న పేరేమిటో తెలుసండి? వీరు తెలియబడని దేవుడు అన్నారు. ఎవరు తెలియబడిన దేవుడు? ఎవరండి తెలియబడిన దేవుడు? ఇక్కడ పైన ఏమన్నా తెలుసా? మీరు అతి దేవతా భక్తి కలిగినట్టుగా నాకు కనబడుచున్నది. మీకు అతి దేవత భక్తి, దేవుని పైన మీకు భక్తి అతిగా ఉంది. మీకు భక్తి అనేది అతిగా ఉంది.
కానీ ఎవరయ్యా మరి ఆ దేవుడు అని అంటే తెలియబడని దేవుడు అని అన్నారు. తెలిసిన దేవుడు కాదు, తెలియబడని దేవుడు. ఈ విశ్వంలో, ఈ సృష్టిలో పుట్టిన మనిషి, ఆ మనిషి దేవుణ్ణి నమ్మేవాడు కొందరైతే, నమ్మని వారి మరికొందరు. దేవుని నమ్మిన కొందరులో వీళ్ళు విచిత్రమైన మనుషులు. ఏంటో తెలుసండి? ఒకవేళ ఈ దేవుడు నమ్మితే ఈ దేవుడు కాడేమో, ఆ దేవుడు నమ్మితే ఆ దేవుడు కాదేమో, కాబట్టి తెలియబడని దేవుడు అని రాసేసామా? అయితే మనం భక్తి ఎవరికి చేస్తున్నామో, ఒకవేళ ఆయనైతే ఆయనకు పోతుంది, ఈయనైతే ఈయనకు పోతుంది. తెలిసి చేసినది కాదు. అప్పుడు పౌలు ఆ తెలియబడని దేవుడు ఎవరో చెప్పుకుంటూ వస్తాడు. తెలియబడిన దేవుడు ఎవరో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. వీళ్ళకు ఈ ప్రపంచం ఇలా ఎందుకు నమ్ముతుంది దేవుణ్ణి? దేవుణ్ణి నమ్ముకోవటానికి గల రీజన్స్ ఏంటిది? కారణాలు ఏమిటి? ఈరోజు నీకు తెలిసి ఉండాలి ఆన్సర్. తెలుసా? నీకు కూడా తెలిసి ఉండాలి. నువ్వు ఎందుకు భక్తిలో ఉంటున్నావో నీకు తెలవాలి ఫస్ట్. ఎందుకు నమ్ముకున్నావు నీవు? నీకేమన్నా అష్టైశ్వర్యాలు వస్తాయని నమ్ముకున్నావా? నీకు సంతానం కలుగుతుందని నమ్ముకున్నావా? మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నాయని నమ్ముకున్నావా? ఎందుకంటే దేవుణ్ణి నమ్మావు నువ్వు? ఓ ప్రపంచమా? నువ్వెందుకు నమ్ముకున్నావు? స్పెషల్గా బైబిల్ పట్టుకుని వస్తున్నటువంటి ఈ విశ్వాసం ఎందుకు నమ్మింది దేవుణ్ణి? మీ తాత నమ్మాడు కాబట్టి, మీ నాయన నమ్మాడు కాబట్టి, మీ అమ్మ నమ్మింది కాబట్టి, అట్లా నమ్మినావు కాబట్టి నమ్మావా? అంటే నీకు తెలియకుండా నమ్ముకుంటున్నావా? ఏంటిది? ఆన్సర్ ఏంటిది నీకు? అసలు నీకే స్పష్టత ఉండాలి. నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్మావు అనే దానికి నీకు క్లారిటీ ఉండాలి. ఒకవేళ ఈ ప్రపంచము నమ్మినట్టుగా, ఈ లోకము నమ్మినట్టుగా నువ్వు దేవుని అలా నమ్మింటే నీకు మించిన దౌర్భాగ్యమైన విశ్వాసం ఇంకొరు లేరు. అందుకని యోబు మాత్రం అలా లేడు. అందరిలాంటి వాడు కాడు యోబు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. విశ్వాసములో నమ్మకంగా ముందు కొనసాగుతున్నవాడు. దేవుడు అతన్ని చూసి ఆనందపడుతున్నాడు. ఈ దేవుళ్ళను చూసినప్పుడు కొందరు వాహనాల పైన, కొందరు శరీరం పైన, బొమ్మల రూపాలలో, ఈ ఇంట్లో గృహాలలో బొమ్మల రూపాలలో దేవుణ్ణి వేసుకుంటుంది ప్రపంచం. ఎందుకు రాసుకున్నావు నువ్వు నీ వెహికల్స్ పైన, నీ వస్తువుల పైన, నీ శరీరం పైన, నీ ఇంటి పైన ఎందుకు వేసావు నువ్వు ఆ వాక్యాలు? మీనింగ్ ఏంటిది? అర్థం ఏంటిది అసలు? అంటే నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అనేది నీకు అక్కడనే ఉంటుంది. మనం చూస్తుంటాం కొంతమంది కార్లలో సిలువ గుర్తున్నటువంటి అడ్డకర్ర, నిలువు కర్ర ఉన్నటువంటి ఒక కర్ర మనం కార్లలో ముందు తలిగేస్తుంటారు. కొంతమంది అద్దం పైన, వెనకాల అద్దం పైన రాసుకుంటుంటారు. మరికొందరేమో డాష్ బోర్డు పైన నిలబెడతారు. ఇక బైకుల మీద మరికొందరు. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఏంటిది? మీనింగ్ ఏంటిది? నేను ఇలా ఓ సందర్భంలో సహోదరుని అడిగితే, ఇలా ఉంటే దేవుడు కాపాడతాడని పెట్టుకున్నామండి అని అన్నాను. ఓహో, నీ అవసరం కోసం ఇప్పుడు ఏం చేసావు నువ్వు? నీ అవసరం కోసం ఏం చేస్తున్నావు? నీ అవసరం కోసం వేసావు నువ్వు ఆడ. నీకు ఏ హాని కాకూడదని, నీకు ఏ ఇబ్బంది కాకూడదని నువ్వు అలా చేసుకున్నావు. అంటే వస్తువుల రూపంలో ఉంటేనే కానీ నమ్మలేనటువంటి స్థితిలో నీవు ఉండిపోయావు. అలా ఉంటేనే కానీ. బైబిల్లో అయ్యా నువ్వు ఒక మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు జబ్బుతో ఉన్నాడు, అతడికి నేను వస్తానంటాడు. నేను వస్తానంటే నువ్వు రావాల్సిన పనేమీ
లేదు. నువ్వేం చేయదలసా, ఒక మాట మాత్రమే, నువ్వు ఒక మాట సెలవివ్వు, నా దాసుడు స్వస్థత కలిగిపోతాడండి, బాగైపోతాడండి. ప్రభువా ఒక మాట చెప్పవను అంటే మాటకంత పవర్ ఉందా? మాటకంత పవర్ ఉందా? నీ జ్ఞానం ఏ స్థితిలో ఉండిపోయింది? వస్తువు ఉంటేనే కానీ నమ్మలేని పరిస్థితులు నీ విశ్వాసం ఉంది. అలాంటి భక్తి జీవితంలో కొనసాగుతుంది ప్రపంచం. నెత్తి కింద ఏ రోజు బైబిల్ తీసి చదవదు ప్రపంచము. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇది అర్థము. నీ ముఖం చూసుకో, అద్దంలో చూసుకొని నీ విశ్వాసం ఎలా ఉంది అర్థమవుతుంది. ఏ రోజు వాక్యం తీసి చదవదు ఈ ప్రపంచము. నెత్తి కింద మాత్రం బైబిల్ దొబ్బేస్తుంది మెత్త కింద. ఎందుకు దొబ్బావు నువ్వు మెత్త కింద? బైబిల్ని మెత్త కింద ఎందుకు దొబ్బుతున్నావు నువ్వు? అంటే నీ నమ్మకము ఏమిటో తెలుసా? బైబిల్ నా నెత్తి కింద ఉంటే నీ నమ్మకం, అది నీ నమ్మకమే, నీ మూఢనమ్మకము, మూఢ విశ్వాసము. దయ్యాలు రావు, చెడ్డ కళలు రావు, ఏ బలహీనతలు మన యుద్ధకు రావు. ఇలా నెత్తి కింద పెట్టుకుంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? వాక్యం ఎక్కడ ఉండాలి? వాక్యం ఏడు ఉండాలి? మెత్త కిందనా? వాక్యం ఉండాల్సిన చోటేడా? హృదయములో వాక్యం ఉండనిమ్మన్నాడు. మరి ఇది ఎలా పడుతుంది? 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ ఎలా పడుతుంది? పడుతుందా హృదయంలో? ఏమా నువ్వు వాక్యం చదువుకుంటున్నావా అంటే, నాకు నిద్ర రాకపోతే చదువుకుంటా. వాక్యము ఎందుకు చదువుతుంది ఓ సహోదరి? నిద్ర రాకపోతే చదువుకుంటుందట. అంటే అర్థమైంది. ఇప్పుడు చదివితే ఏమొస్తుంది ఆమెకి? చదివితే నిద్ర వస్తుంది. అంటే బైబిల్ని ఏం తీసుకుందంటే, ఎట్లా తీసుకున్నారంటే ఒక నవల పుస్తకంలాగా, కథ పుస్తకంలాగా, ఓ పొద్దున వచ్చి న్యూస్ పేపర్ ఉంటుంది చూసినావా, అలా న్యూస్ పేపర్ లాగా. అంటే ఇట్లాంటి విశ్వాస జీవితంలో ఈ ప్రపంచం కొనసాగుతుంది. యోబు అలాంటి వాడు కాదు. యోబు అలాంటి వాడు కాదండి. మీరు వినాలి. సెల్ ఫోన్ రిపేర్ వచ్చిందని అంటే తెల్లారి ఉరుకుతాం మనం. టీవీ రిపేర్ వచ్చిందంటే తెల్లారి ఉరుకుతాం మనం. వస్తువులు ఏమైనా రిపేర్ వచ్చిందంటే తెల్లారి ఉరుకుతాం మనం. కానీ మన విశ్వాసానికి రిపేర్ వస్తే మాత్రం, మన విశ్వాస జీవితానికి రిపేర్ వస్తే మాత్రం అబ్బే, దాని ద్వారా నష్టం ఎవరికి? దాని ద్వారా లక్కీ, దాని ద్వారా నష్టం ఎవరికి? నీకే ప్రమాదపు అంచున. మనము సమీపించే, మనం వెళ్ళే చోటు గ్రామాలు ఉంటాయి కదా. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళటానికి ఒక 10 నిమిషాల ప్రయాణం. కానీ బైబిల్ ఉంటుంది, క్షణములో పాతాళము చేరుకుంటావు. క్షణములో పాతాళం చేరుకుంటావు. మేఘం విడిపోయినట్టుగా విడిపోతావు. ఆరని అగ్నిలోనికి ఆత్మ చేరుకుంటుంది. ఇది క్షణము పట్టదంటే రెప్పపాటున ఇట్లా రెప్ప కొట్టే లోపం ఆత్మ పాతాళముకు ఏరుకుంటుంది. ఎన్నో లక్షల కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి మనకు అర్థం కాని చోటు, దూరంలో ఉన్నటువంటి ఆ చోటికి క్షణంలో వెళ్ళిపోతుందంట. పంపించే పరిస్థితుల్లో నీ విశ్వాసాన్ని ఆ స్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాద పంచులు ఉంటే సరి చేసుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. మనం ఎప్పుడు ఏ చోట ఏ దిక్కు నుంచి వచ్చి కొడుతుందో తెలియదు మనకి. నేను టీవీలో వేసి చూపించాను మీకు. అంగవైకల్యం కలిగిన వ్యక్తి కరపత్రికలన్నీ రోడ్డు పైన అతడు పంచుతున్నాడు. కాళ్ళు చేతులు పని చేయని వ్యక్తి దేవుని పనిలో
కరపత్రికలు పంచుతున్నాడు. మనకు అవయవాలన్నీ బాగుంటాయి, పరితపించిపోతుంది మన శరీరము, మన ఆలోచనలకి. మనము మన కన్నులతో చూసినది, చెవులతో విన్నది, ముక్కుతో వాసన చూసిన దానికోసం మన శరీరము పరితపించిపోతుంది. అది నెరవేర్చుకోవటం కోసం, తీర్చుకోవాలి ఎలానేనని. దైవ పనికి మాత్రము, దేవునికి పనికి మాత్రము నీ శరీరమే మీ శత్రువు. నీకెవరో శత్రువులు ఎవరు లేరు, నీ శరీరమే. అది నువ్వు గుర్తించుకోవాలి. ఆస్తులు గుంజుకున్నవారో, ఐశ్వర్యం గుంజుకున్నవారో వీళ్ళు కారండి శత్రువులు. వాళ్ళకి ఫలితం వాళ్ళకి అనుభవిస్తారు. నిన్ను నరకాన్ని పోయేటట్టుగా చేస్తుంది ఎవరో తెలుసా? నీ శరీరాలు, మీ శరీరాలే. శత్రువు బయట లేదు, శత్రువు మన దగ్గరనే ఉన్నాడు. ఈ ప్రపంచము తెలియబడిన దేవుని నమ్ముతుంది, తెలియబడిన దేవుని తెలుసు, అలా నమ్ముతుంది, గుడ్డిగా నమ్ముతుంది. ఎందుకు నమ్ముకుంటుంది ఈ ప్రపంచం అనంటే వీళ్ళందరూ లాభాల కోసం. మీరు చూడండి, షాపులలో దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఎందుకు దేవుళ్ళ ఫొటోస్ షాపులలో ఉంటున్నాయి? వారికి బాగా లాభాలు రావాలి అని, షాపులో గిరాకీ బాగా రావాలి అని. ప్రతిమ ఫోటోలు, ప్రతిమలు, బొమ్మలు నీ స్వార్థం కోసం దేవుని వాడుకుంటుంది ప్రపంచం. కొంతమంది వస్తుంటారు తెలుసండి, అడుక్కునే వాళ్ళు కొంతమంది వస్తారు ఆయా దేవుళ్ళ ఫోటో పెట్టుకొని. ఎందుకనంటే మా ముఖం చూసి ఎవడు వేయడు, ఈ బొమ్మను చూసి అన్న వేస్తాడు అని. అలా క్రైస్తవులు కూడా మారిపోయింది. మీరు చూడండి, వాళ్ళు కూడా క్రైస్తవులు ఇండ్లు ఏవో గుర్తించి ఆ ఇంటికాడికి రాగానే ఆ పాట, మరో ఇంటికాడికి రాగానే ఆ పాట వాళ్ళకు కూడా బాగా అభ్యాసం అయిపోయింది. నేర్చుకుంది ప్రపంచం, దేవుని నమ్ముకుంటుంది. అందుకే ఓట్ల కోసము రాజకీయ నాయకులు కూడా ముస్లిమ్సు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు వారి వారి ప్రదేశాలకు, వారి వారి చోటులకు వెళ్ళి, ఓకే అండి, వాళ్ళ అలంకరణలో, వాళ్ళ యొక్క వస్త్రాధరణలో, వాళ్ళ రూపాలలో వాళ్ళు గడిపిస్తుంటారు. వచ్చి ప్రార్థనలు చేయించుకుంటుంటారు. ఎందుకండి నువ్వెందుకు నమ్ముతున్నావు? కారణం ఏంటంటే నీ స్వార్థం కోసం. ఓ రాజకీయ నాయకుడా, నీ స్వార్థం కోసం ఇదంతా కూడా జరుగుతుంది. ఇలా ప్రపంచములో ప్రతి మనుషుడు కూడా ఎవరి అవసరమును వాడిని తీర్చుకోవటం కోసమే దేవుని నమ్ముతున్నాడు. వాని అవసరాలు తీర్చుకోవటం కోసమే దైవభక్తిలో కొనసాగుతున్నాడు. దేవుణ్ణి అందుకు నమ్ముతుంది ఈ లోకం. యోబుదైతే అలా లేదండి. యోబుదైతే అలా లేదు. మరలా అక్కడికి వద్దాం. యోబు గ్రంథం ఎంత మంచివాడండి యోబు. మనకు నేర్పిస్తున్నాడండి. విశ్వాసాన్ని ఇలా కొనసాగించండి మీరు అని. మనమేమో ఆస్తిపాస్తులని, పిల్లలు అని, సంపాదనని మనం పరితపించిపోతాము. కానీ అతడు మాత్రం పరిస్థితి ఎలా ఉందో చూడండి. 10వ మాట, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును అతనికి వేసావు కంచె, అతని ఇంటి వారికి కూడా వేసావు కంచె. ఓకే, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు అతని విశ్వాసం నీకు తెలియాలి అని అంటే, యోబు విశ్వాసం నీకు తెలియాలంటే ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వేం చేయాలి అని అంటే, నీ చెయ్యి చాపి అతన్ని మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు. యోబు, నువ్వు అతనికి అన్ని ఇచ్చినావు కాబట్టి నమ్ముతున్నాడు. ఒక్కసారి నువ్వు అతనికి ఏం చేయాలంటే, నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తము నువ్వు మొత్తేసేసేయాలి. అతనికి ఏదైతే కలిగి ఉందో, అది పిల్లల, ఆస్త, ఏదైనా ఉండని, పశువుల, అన్నిటిని లేపేసేసావు. అప్పుడు తెలుస్తుందండి భక్తి అంటే అన్నాడు. 13వ మాట చూడండి ఎట్లా ఉన్నది. ఒక దినం ముందు యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు.
ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో వారిని హతము చేసిరి, పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానన్నావు. ఓకే, ఇంకా అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసినన్నాడు. దానిని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానన్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చాడు. కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపారని చెప్పారు. ఇది నీకు చెప్పటానికి నేను ఒక్కనే తప్పించుకొని వచ్చానన్నాడు. 18వ మాట. అతడు మాట్లాడుచుండగా వేరొక మనిషి వచ్చాడు. నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడినందున చనిపోయాను. కంటిన్యూ చేయండి. దానిని మీకు తెలియజేయటానికి నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చేస్తున్నాను. అప్పుడు యోబు ఏం చేశాడు తెలుసా? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగంగా పడి నమస్కారము చేసిలా నేను ఏమన్నాడండి యోబు? దేవుని దూషించాడా? ఏమన్నాడు తెలుసా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అందుకేనండి మనం మాట్లాడుతున్నాం, యోబు అందరిలాంటి వాడు కాదు. యోబు అందరిలాంటి వాడు కాదండి. విశ్వాసానికి పరీక్ష జరిగితే పిల్లలు చనిపోతే, ఒంటెలు పోతే, సంపద పోతే, పనివారిని చంపితే విశ్వాసాన్ని కోల్పోలేదండి యోబు. నువ్వు నీ విశ్వాసం ఎలా ఉంది? ఎలాంటి విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగుతున్నావు? ప్రార్థన ఉండదు, బైబిల్ చదవటము ఉండదు, భక్తిలో ఎదగటము ఉండదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎలా సుఖించాలి అని ఒక ధనవంతుడు తన శరీరం గురించి చింతించినట్టుగా ఈ ప్రపంచం ఈ పరిస్థితులు ఉండిపోయింది. నీవు మరణానికి సమీపంలో ఉన్నావు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో. యోబుకు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తులుగా ఉన్నారన్నాడు. తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడు అని అన్నాడు. ఇంతమంది పిల్లలు, 10 మంది పిల్లలు, ఇంత సంపద ఉన్నా అంత పోయిందండి. ఇప్పుడు అతని దగ్గర ఉన్నది ఏముంది? అతని దగ్గర సున్నా, ఏమీ లేదు. మరి నీ విశ్వాసం? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు.
అందుకని అతని వంటి వాడెవడు లేడు. ఓ ప్రపంచమా, యోబులాగా నీ విశ్వాసం ఏమైనా ఉందేమో చూసుకుంటే, దేవుని ఎందుకు నమ్ముకుంటుందో తెలుసా ఈ ప్రపంచం? తిమోతి మొదటి పత్రిక. ఎందుకు నమ్ముకుంటుంది ఈ ప్రపంచం? దేవుని ఎందుకు నమ్ముకుంటుంది అనుకుంటున్నారు? ఏదో యోబు లాంటి జీవితాన్ని, యోబు లాంటి విశ్వాసాన్ని కలిగి కాదు దేవుని నమ్ముకుంటుంది. 6వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాల్లో, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దేవుని నమ్ముకుంటే లాభం వస్తుందని మనుషుల విడద వివాదములు కలుగుచున్నాయి. దేవుని నమ్ముకుంటే లాభం వస్తుందని సంతుష్టి సహితమైన భక్తి, దైవభక్తి, అదేనండి దేవుని నమ్ముకోవటమే గొప్ప సంపద అని అన్నాడు. ఏమండి సంపద? నీకు పిల్లలు ఉన్నారని కాదు, నీకు ఆస్తుందని కాదు, నీ సంపదను నువ్వేమైనా సంపాదించావు అని అంటే, సంపదనం నీకేమైనా ఉంది అని అనుకుంటే నీ విశ్వాసమే. జనరల్గా మనం అడుగుతూ ఉంటాం కదండి, నీకెంత ఉందండి, నీకెంతుందని. బైబుల్ వేస్తున్న క్వశ్చన్ ఏందో తెలుసా? నీ సంపదనము నీకెంత ఉంది? ఏంటిది సంపదనం అంటే? నీ విశ్వాసమే. ఎంత సంపాదించుకున్నా విశ్వాసం. ఈ భూమి మీద యోబుకున్నంతగా నీకు కలిగి ఉన్నా, అతనికున్న సంతానముల నీకున్నా, అతనికున్న ఆస్తుల నీకున్నా, విశ్వాసం అనే సంపాదనం నీకు లేకపోతే అవి ఏం చేసుకుంటావు? అంత మట్టిలో కలిసిపోతుంది. నిన్ను నీ మరణము తర్వాత ఇంకొకరు దానికోసం పాకులాడతారు తెలుసా? ముక్కు పుడక కోసం కొట్టుకున్న ప్రపంచం ఈ ప్రపంచం. తల్లికి ముక్కుకున్నటువంటి ముక్కు కమ్మి కోసం కొట్టుకునే ఈ ప్రపంచం, బంగారాన్ని వదిలిపెట్టని ఈ ప్రపంచం, నువ్వు మట్టికి వెళ్ళిపో, నీ ముక్కుకున్నది మాత్రం మాకు కావాలని ఈ ప్రపంచం కోసం అన్ని పాకులాట. నీ విశ్వాసాన్ని యోబులా ఉంచే ప్రయత్నం చేయి. నీ కుటుంబ విశ్వాసాన్ని యోబులా ఉంచే ప్రయత్నం చేయి. ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకంటే నీవు మరణపు అంచులు నిలబడుతున్నావు. ఎప్పుడు ఎక్కడ మనం మరణిస్తామో తెలియదు. కాబట్టి ఈరోజు నేను ఇంత మాట్లాడుకుంటున్నా, ఇంత చర్చ జరిగించుకుంటున్నా, నాకు కాదులే పక్కోలకేది, నాకు కాదులే నా విశ్వాసం బాగానుంది పక్కోలకే నువ్వు భ్రమపడితే, నువ్వు ఆ భ్రమలో నువ్వు బ్రతికితే, రాత్రి కన్ను మూసినట్టుగా మూయబడితే ఆరిని అగ్నిలోనికి వెళ్ళిపోతావు నేరుగా. ప్రపంచం ఆలోచన చేసుకోవాలి. బైబిల్లో గారడి సీమోన్ అనేవాడు ఒకడు ఉంటాడు. అన్ని గారడీలు చేస్తున్నాడు. ఎందుకు ఇది గారడీ చేస్తున్నాడు? సంపాదన కోసం గారడీ చేస్తున్నాడు. సీమోను గారి దగ్గరకు వచ్చి అంటాడు, ఇదిగో అదేందో ఆ ట్రిక్కులన్నీ నాకు నేర్పి నీకు సంపాదన ఇస్తానంటాడు. నీకు డబ్బు ఇస్తాను, అదేందో నాకు నేర్పి అంటాడు. అంటే దేవుణ్ణి ఏ స్థితిలో నీకు ఈ ప్రపంచం తీసుకొని వచ్చింది అని అంటే, నమ్ముకుంటే ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, మేలైతేనే నమ్ముకోవాలని పరిస్థితులకు వచ్చేసింది. అప్పుడు అతని భార్య వచ్చి అంటుంది, నీవు కురుపులతో బహుగా రోదన ఎందుతున్నావు. ఓకే, నువ్వు దేవుని దూషించి చనిపో అని చెప్తాది. అప్పుడు కూడా ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడకు, యెహోవా ఇచ్చనో యెహోవా తీసుకున్నాడండి. దేవుడు నీదనుకుంటున్నారా? నీ గర్భం నుండి వచ్చిన పిల్లలు నీ పిల్లలు అనుకుంటున్నావా? నీ భ్రమ కాకపోతే అపవాది నిన్ను భ్రమలో పట్టలే. నువ్వు నీ తల్లి నుండి వచ్చినావు, నీ తల్లి ఆ తల్లి నుండి వచ్చింది, ఆ తల్లి అలా వచ్చుకుంటూ చివరికి ఆదాము నుండి వచ్చారు, ఆదాము దేవుని నుండి వచ్చాడు. మనమంతా దేవుని వారం అయితే నువ్వు అనుకుంటున్నావేంది? మన తండ్రి దేవుడని నీ పిల్లలు నువ్వు తెలుసుకో, నీ పిల్లలకు నేర్పువాలా. వారు ఆ పిల్లలకు వారి వివాహం అనంతరం వారు ఆ పిల్లలకు నేర్పుకుంటారు. రే మనమంతా దేవుని వారమురా, దేవునికి సంబంధించిన వారమురా మనమంతా.
నేర్పగలుగుతున్నామా? మనం నేర్పించాలి మనం ఈ ప్రపంచానికి. మొదటగా నీవు ఆ విశ్వాసంలో కొనసాగాలి. ఆ నమ్మకమైనటువంటి జీవితంలోనికి నువ్వు రావాలి. అవసరాల కోసం దేవుని అసలు నమ్ముకోకూడదు. అవసరాల కోసం దేవుని నమ్ముకోకూడదు. అవసరాల కోసం నీ విశ్వాసాన్ని అమ్ముకోకు దేవుని దగ్గర. అందుకనే యోబు లాంటి వాడు భూమి మీద ఎవడునో లేడండి. అతడు విసిరినటువంటి ఆ సవాల్ను స్వీకరించి నీ మరణం వరకే నమ్మకంగా ఈ రోజు నుండైనా నేను దేవునిలో, నా కుటుంబము దేవునిలో, మేమందరము దేవునిలో అనేటటువంటి ఒక భావన కలిగిన వారి నమ్మకంగా కొనసాగండి. ఈ భౌతికమైన వాటి మీద చింత, ధ్యాస, కుటుంబాల మీద నువ్వే పెట్టావనంటే అది నువ్వు అపవాది ఊరిలో నువ్వు పడిపోయావు, అయిపోతున్నావు. ఈ మానవ బంధాలు ఏవైతే ఉన్నాయో అది కేవలము దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి కోసం మాత్రమే. నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, మీరు మీ పిల్లల్ని, నేను మీకు ఇచ్చిన పిల్లల్ని నీ పిల్లలుగా ఎలా అనుకుంటున్నారో, నువ్వు నా బిడ్డవే, నీ గర్భంలో వచ్చినటువంటి వారు కూడా నా బిడ్డలే కదా, మరి నాకెంత బాధ ఉంటుంది? తండ్రిగా, దేవునిగా నాకెంత బాధ ఉంటుంది మీరు నా మాట వినకపోతే? నువ్వు నీ తల్లి మాట వింటావు, నీ పిల్లలు నీ మాట వినాలనేటటువంటి ఒక రూల్ పెట్టుకుని నడిపించుకుంటున్నావు ఓ ప్రపంచమా? మరి మీరు అందరూ నా మాట వినాలి కదా, నేను తండ్రిని కదా మీకు అందరికీ. నేర్పవే. మీరైతే నా మాట వినండి, మీరైతే నా మాట వినండి, కానీ దేవుని మాటను వినకండి అన్నట్టుగా ఈ ప్రపంచం ముందు కొనసాగుతుంది. అలా ఎవరి అవసరాల కోసం వారు దేవుని నమ్ముకుంటా కొనసాగుతూ ఉంది ఈ ప్రపంచమంతా. దేవుడు వాళ్ళరా, ఈ వాక్యాన్ని మీకు సవాలుగా ముందరకు మీకు వదిలిపెడుతున్నాను. ఏంటి తెలుసండి, యోబు లాంటి వాడు ఎవడూ లేడు అని అంటే యోబు అందరిలాంటి వాడు మాత్రము కాదు, గొప్ప విశ్వాసాన్ని కలిగిన వాడు, గొప్ప నమ్మకాన్ని కలిగిన వాడు. నేను మీకు చెప్తున్నాను, మీకు పిల్లలైనా కాకపోయినా, మీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మీకు సంపదనం ఉన్నా లేకపోయినా, మీకు పిల్లలకి పెళ్ళిళ్ళైనా కాకపోయినా, మీకు సిరి సంపదలు ఉన్నా లేకపోయినా, నీకు యోబు లాంటి జబ్బు వచ్చినా నమ్మకంగా దేవుని కోసం నువ్వు బ్రతుకు. దేవుని నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయి అనుకుంటే భ్రమ. దేవుని నమ్ముకుంటే 100 రావు. దేవుని నమ్ముకుంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అది పూల బాట కాదు, అది ముళ్ళ బాట. దేవునిలో ప్రయాణం అనేది ముళ్ళ బాట. ఆ ముళ్ళ పైన ప్రయాణం చేయాలి పరలోకానికి చేరుకున్నట్టుగా. మనం బైబిల్ అంటది గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకుంటే లేదు. దానికోసం పరితపించిపోయే ప్రపంచం ఎందుకు? దానికోసం పరితపించిపోయి దేవుణ్ణి విడిచి తిరిగే ప్రపంచం ఎందుకు? ఎవడికైతే వాక్యం తెలియదు వాడు మాట్లాడతాడు. నీ విశ్వాసాన్ని సల్లగిలినట్టుగా, నీ విశ్వాసాన్ని దేవుడి నుంచి తొలగించేటట్టుగా అపవాది వానిలో దూరి మాట్లాడిస్తాడు. నువ్వు గుర్తించుకోవాలి, గ్రహించుకోవాలి. అప్పుడు అనాలి, నా విశ్వాసం చాలా గొప్పది, నా విశ్వాసం చాలా గొప్పది. నేను యథార్థంగా దేవుని కోసం బ్రతుకుతాను, చనిపోతాను. యోబు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. అలాంటి విశ్వాసం నువ్వు కొనసాగించు, అలాంటి నమ్మకమైన జీవితాన్ని కొనసాగించు. యోబు తన పిల్లల పట్ల ఎంత నమ్మకంగా తను ఉంటూ పిల్లల్ని ఎలా పెంచాడో, మీరు అలా ఉంటూ మీ పిల్లల్ని అలా పెంచండి. దేవుని కోసం అలా నిలబెట్టండి. అలా మాట్లాడించే పరిస్థితులను పిల్లల్ని తీసుకొని రండి. నిన్ను బట్టి, నీ కుటుంబం బట్టి దేవుడు సంతోషిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.